మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన కోసం బట్టి మాది వద్దు చల్లబడిపోయి నా వద్దు. మా ఓడి ఫ్రెష్ అయితే అంటాడు, ఎప్పుడు సెకండ్ అయితే అంటాడు. మేము ఏమన్నా ఎందుకంటే పేదరికంలో తిట్టి పేదరికంలో పెరిగి బడికి చివరికి డే 72 ఆఫ్ మార్నింగ్ రొటీన్. ఈ రోజు క్యాలిస్థానిక్స్ లో లాగా హిట్ చేయాలంటే మీకు స్టార్టింగ్ ఇవైతే కన్ఫర్మ్ గా వచ్చుండాలి. అవి ఏంటియో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేసి ఈ పేజ్ కి ఇంకా ఫాలో కొట్టకపోతే ఒక ఫాలో కొట్టేయండి. క్యాలిస్థానిక్స్ లో స్టార్టింగ్ పుషప్స్ వేరియేషన్స్ అయితే మనం నార్మల్ గా పుషప్స్ అయితే ఇలా పర్ఫార్మ్ చేస్తాం కదా. ఇలా నేను చేసినట్టు ఫ్రంట్ కి కొంచెం మూవ్ అయ్యి ఫెయిల్యూర్ వరకు పైకి పుష్ చేయండి. పుషప్స్ లో సెకండ్ వన్ నకుల్ పుషప్, దాంతో పాటే ఫింగర్ పుషప్స్ అండ్ లాస్ట్ లో పుషప్ వేరియేషన్ సింగిల్ హ్యాండ్ పుషప్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంత మంది సింగిల్ హ్యాండ్ పుషప్స్ కొడతారో కింద ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ క్యాలిస్థానిక్స్ లో పుషప్స్ తర్వాత కొంచెం హై లెవెల్ అంటే ఎల్ సిట్. ఇది చేయడం వల్ల మీ కోర్ ని మీ బాడీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాక్ పొజిషన్. ఇది హ్యాండ్ స్టాండ్ వేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బేసిక్ అయిన వర్కౌట్. ఈ వర్కౌట్ పేరు వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ గా తెలియదు. దీన్ని మాత్రం మన ఎల్బో తో హోల్డ్ చేసి మన బాడీని అంత కాళ్ళు అయితే ఉంచాలి. ఈ వర్కౌట్ అయితే నేను కొన్ని సార్లు రిస్క్ చేసి కూడా చేస్తాను. అండ్ లాస్ట్ వన్ మనం హ్యాండ్ స్టాండ్ ని హోల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ క్యాలిస్థానిక్స్ వచ్చేసినట్టు. అండ్ ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ కంప్లీట్ చేసుకుని స్టోర్ కి అయితే వెళ్ళిపోయి ఉండాలి. ఈ రోజు స్టోర్ లో మనకు స్టార్టింగ్ డబుల్ ఆర్డర్ పడి ఉండాలి. అండ్ ఈ రోజు మా పీజీలో వచ్చేసరికి బగారా రైస్, చికెన్ కర్రీ, దాంతో పాటు ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసరికి 1,182 రూపీస్. దీంతో ఇన్సెంటివ్ యాడ్ అయ్యి 1,400 చేంజెస్ వచ్చినాయి. ఈ రోజు జరిగిన పరిణామం ఇంతటితో సమాప్తం. దానితో బై బై.